నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పునర్వైభవం రానుందన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. రైతుల పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజం. పవిత్ర సంగమం వద్ద జరిగే జలహారతులను పునఃప్రారంభిస్తున్నానన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దుర్గగుడి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పునర్వైభవం రానుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, తాను, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా అందరూ మాతృభాషలోనే చదువుకొని ఈ స్థాయికి చేరామంటూ వెంకయ్య నాయుడు వెల్లడించారు. తన ప్రజా జీవితం విజయవాడ స్వరాజ్య మైదానం నుంచి ఆరంభమై మళ్లీ ఇలా 75 వసంతాల వేడుక ఇక్కడే చేసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ నేలలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని అవకాశాలుగా మలుచుకుంటూ ముందు అడుగు వేశానని తెలిపారు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవటం ఒక్కటే జీవితానికి తీరని వెలితి తప్ప మిగతా ఏ విషయాల్లోనూ అసంతృప్తి అనేది లేదని ఆయన వెల్లడించారు. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, నేను యువతరానికి నాకు 75 ఏళ్ళు పూర్తయిపోయి ప్రజాజీవనంలో అధికారంలో తెలవదు. నేను యువకులందరినీ కోరుకుంటే దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి. ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ఆధునికంగా. ఆ తర్వాత హిందీ గురించి కూడా ఎందుకు చెప్పాను చెప్తాను. చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళన పాల్గొన్నాం. ఢిల్లీకి వెళ్తే అప్పుడు తెలిసింది హిందీకి వినా హిందుస్థాన్ ఆగే పడ్డా సంభవం. నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ గుర్తుకుంటావు, అది కూడా మనం గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఇంగ్లీష్. చాలా మంది సార్ ఇంగ్లీష్ వస్తే చాలా సార్ అన్నీ వచ్చేస్తాయి. ఎవరు చెప్పారు? కొంతమందికి పిల్లలకు కూడా అమ్మా సార్ హిందీ రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్. కురవాడు అడిగారు, మీటింగ్ ఉన్నాను, ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్. నేను ఆ కురవాడికి సమాధానం చెప్పాను. ఎవరు చెప్పారు? చెప్తున్నారు సార్. నేను చెప్పాను, నేను ఈ మధ్య ఐఎస్డీ చేసి దేవుడితో ఆయన అడిగానయ్యా, నిధులు రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉండాలంటే ఆయన అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్ గా అవకాశం ఉందని చెప్పాడంటే ఆ కుర్రోడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు, నేను అడిగిన సార్ పైకి పోవాలి. ఆ కుర్రోడికి చెప్పాను, మళ్ళా కూడా చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్న విషయం అందరికి ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీష్ చదువుకోరా, మాతృభాష చదువుకుంది. ఇప్పుడున్న అంతకుముందు నా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుతున్నాడు. ఈ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్నాను, తెలుగు మీడియంలో. నేను అక్కడికి వాళ్ళకి చేరుకున్నాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచం అంతా గుర్తించేట నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మహమ్మూడు కూడా ఆయన ప్రపంచంలోని వాళ్ళు ప్రపంచంలో చూసే ర్యాంకింగ్, అమెరికాలో ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే 68% ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, 32% ట్రంప్ అమెరికా చాలా పౌరులు. అంతటి పేరు ప్రకారం ఆయన ఎందుకు కాన్వెంట్ కూడా వెళ్ళారు. ఏపీ రైతుల పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు జగన్ హెచ్చరించారు. 2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. దీనివల్ల రైతులకు ఉచిత పంట బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామని గుర్తు చేశారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేస్తామని, రైతన్నులకు అండగా నిలిచామని ఆయన అన్నారు. గతంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జరిగే జలహారతులను పునఃప్రారంభిస్తున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంపు చేస్తున్నామని అన్నారు. రెవెన్యూ సదస్సులో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని, రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ భూముల పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కేటాయించిన చాంబర్ ఆధునీకరణ అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం చాంబర్లోకి ప్రవేశించారు. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్లో ఆధునీకరించబడిన తమ చాంబర్లో ప్రవేశించడానికి వచ్చిన ఆయనకు ఆ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల వేద మంత్రాల మధ్య చాంబర్లో పూజ అనంతరం తన సీట్లో ఆసీనులై తదుపరి 2 ముఖ్యమైన ఫైళ్లపై మంత్రి తొలి సంతకం చేశారు. ఇందులో ఒకటి 113 కోట్ల CGF నిధులతో రాష్ట్రంలోని 160 దేవాలయాల ఆధునీకరణ పనులకు సంబంధించింది కాగా, మరొకటి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోనున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి ₹1 కోటి CGF నిధులతో ఆధునీకరించే పనులకు సంబంధించినది. ఈ 160 దేవాలయాల్లో 147 ప్రాధాన్యత దేవాలయాలు మైదాన ప్రాంతాల్లోనివి కాగా, మిగిలిన 13 దేవాలయాలు వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాల్లోనివిగా మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా భక్తులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండే విధంగా భగవంతుని ఆస్తులను పరిరక్షించే విధంగా ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండటమే తమ ప్రథమ బాధ్యత, కర్తవ్యం అని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలోని అరసిమిల్లి వరకు దేవుని ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియా ముఖంగా వెలువడిన పరిస్థితి అందరికీ తెలుసని అన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని చర్యలు చేపట్టవలసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎటువంటి ఆరోపణలు వచ్చినా సరే వెంటనే నివేదికలు తెప్పించుకొని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామంటూ వారు అన్నారు. తారీఖున శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేశారు అనేటువంటిది 2 రోజులుగా ఒక మీడియా ఛానల్లో దాన్ని చూడడం జరిగింది. సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే పవిత్ర ఆలయాల్లో అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు, ప్రధాన అర్చకులు తప్ప నిత్యం పూజా నైవేద్యాలు కైంకర్యాలు చేసేవాళ్ళు తప్ప ఆలయంలోకే పోకూడదు, మూల విరాట్ను తాకూడదు. అంత పవిత్రంగా ఉన్నటువంటి ఆలయంలో మరి ఎలా జరిగిందో తెలియదు. ఒక వ్యక్తి అమ్మవారి యొక్క మూల విరాట్ విగ్రహాన్ని తన వీడియోగ్రఫీతో తీసుకొని బయట అది సోషల్ మీడియాలో వివిధ ఛానల్స్లో ఇచ్చారనేటువంటిది స్పష్టంగా తెలిసింది. సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసుకున్నాం. వాటన్నిటినీ కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి సంబంధిత పోలీస్ అధికారులకి నివేదించాం. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు తీశారనేది కూడా ఆ వ్యక్తి ఈ ఐడెంటిఫై అయ్యింది. మీడియాలో చెప్పిన విధంగా మహిళ కాదు తీసింది, ఒక పురుషుడే దాన్ని ఆ వీడియోగ్రాఫింగ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. పూర్తిగా ఈ విషయం పట్ల దేవాదాయ శాఖ కానీ కనకదుర్గమ్మ ఆలయ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇటువంటివి ఇంకొక దఫా పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో వాటిని యాక్షన్ తీసుకోవడానికి నివేదిక రాగానే వాళ్ళు ఎవరు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది విచారణ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 3.23 లక్షల క్యూసెక్ల మేర వచ్చింది. 45 గేట్లను 8 అడుగులు, మిగతా 25 గేట్లను 7 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 3.08 లక్షల క్యూసెక్ల నీరును విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 14,451 క్యూసెక్లు ఇస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద మధ్యాహ్నం 12:30 3.19 లక్షలకు తగ్గింది. సాయంత్రం 5 గంటలకు 2.61 లక్షలకు, రాత్రి 8 గంటలకు 2.24 లక్షలకు తగ్గింది. ఈ క్రమంలో 45 గేట్లను 5 అడుగులు, మిగతా 25 గేట్లను 4 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.10 లక్షల క్యూసెక్ల నీరును విడుదల చేశారు. ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపిన జగన్ అధికారం పోయి పట్టుమని 2 నెలలు కూడా పూర్తి కాకముందే జగన్కు మతి భ్రమించి ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకయ్య ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 226 కోట్లు కొట్టేసిన ఘన చరిత్ర జగన్దే అని, అందుకే
అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పేరును తొలగించి ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్కు అంబేద్కర్ పేరు పలికే అర్హత కూడా లేదని అన్నారు. తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్కు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ జగన్ అధికారం పోయి పట్టుమని 2 నెలలు కూడా కాకముందే జగన్కు మతి భ్రమించిందని అన్నారు. 404 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టి 226 కోట్లు కొట్టేసిన ఘనత జగన్దని అన్నారు. 5 ఏళ్లుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరిచిన జగన్కి అంబేద్కర్ పేరు పలికే అర్హత కూడా లేదని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి కూడా వైసీపీ రంగులు వేసిన ఘనత వైసీపీదని, దళితులపై దమనకాడకు పాల్పడ్డాడని, 27 సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా చేశాడని, కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ముందు జగన్ ఆటలు సాగమని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకునేలా కుట్రలు చేస్తే ఈసారి ప్రజలే జగన్ను తరిమి కొడతారని వారు హెచ్చరించారు. ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోలగోలు చేస్తున్నావు. అటు అంబేద్కర్ గారు విద్యతో సహా 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాలని సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. విదేశీ విద్య, నిరుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ వారసత్వ పథకాన్ని 4 ఏళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరుకి పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా పోతే సప్లాన్ నిధులు 40,000 కోట్లు దారి మళ్ళించాడు. ఆ నిధులు ఎవరండి? దళితులే కావా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని రద్దు చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి మీ మీద ఎంత కోపం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టావు. అక్కడ 30 ఎకరాల్లో పెట్టకూడదని, అయినా సరే మేము 30 ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. నువ్వు చేసినటువంటి సైకో పని, నువ్వు చేసినటువంటి 226 కోట్లు ఏదైతే నువ్వు తీసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి నీకు విజయవాడలో ప్రతి దళితుడికి తెలిసి మే 11 ఎన్నికల రోజు ఆవేశం కట్టలు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ మీద కుదిరారు. ఎందుకని నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రేమతో పెట్టలా, 226 కోట్లు నొక్కడానికి పెట్టాడు. దానికి అయ్యింది 170 కోట్లు అయితే ఖర్చు, 404 కోట్లు బిల్లు పెట్టుకున్నావు. 226 కోట్లు నువ్వు నొక్కించావు. కాబట్టి నీకు ఇవాళ విజయవాడ ప్రజలు తగిన పొరపాటు చెప్పి కాబట్టి అంబేద్కర్ గారి పేరు చెప్పే అర్హత 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక అన్యాయం, సామాజిక అసమానతలతో లోపభూయిష్టంగా అమలు జరుగుతున్న రిజర్వేషన్ విధానాన్ని సత్వరమే సవరించాలని, అందరికీ సమన్యాయం, సామాజిక న్యాయం చేయాలని వారు కోరారు. సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కాపు సామాజిక ఉద్యమ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, ఎస్జేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులుగా 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎర్రాకుల తులసిరామ్ యాదవ్కి వివిధ ప్రజా సంఘాల మద్దతు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటపల్లి అయ్యప్పకు కూడా తాము మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. ఎస్జేఎఫ్ విధి విధానాలు, డిమాండ్లను సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని వారు నమ్ముతున్నామని, వారి గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వివిధ ప్రజా సంఘాల మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ మాట్లాడుతూ తనను బలపరిచిన సోషల్ జస్టిస్ ఫోరం నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ ప్రజా సంఘాల యొక్క మద్దతును, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉదయం మాకు
సమసమాజ జాతీయ సమసమాజ పార్టీ తరఫున కూడా మద్దతు తెలియజేస్తామని ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి కర్నూలుకు చెందినటువంటి రామయ్య గారు కూడా మాకు ఫోన్లో తెలియజేశారు. వారు స్వయంగా వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరి వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల యొక్క మద్దతును కూడగొట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అభ్యర్థి ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు మరి మీ మీడియాను ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడతారు. అదేవిధంగా తదుపరి ప్రజా సంఘాలు. గత 20 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి, సామాజిక మార్పు రావాలి, పేద వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం రావాలనే ఉద్దేశంతో మరి పార్టీలకు అతీతంగా ఈరోజు వర్క్ చేసుకుంటూ వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ జస్టిస్ ఫోరం తరపున మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మరి కృష్ణా గుంటూరు జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ వారీగా నాయకులను ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేషన్ ప్రతి గ్రాడ్యుయేట్కు వాళ్ళకు ఒక భద్రత, ఒక భరోసా, అదేవిధంగా అన్ని వనరుల్లో ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా పనిచేయాలని సోషల్ జస్టిస్ ఫోరం తరపున మేము కొన్ని డిమాండ్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాం. డిమాండ్స్ ప్రత్యేకంగా వాటిలో ముఖ్యమైనవి సమగ్ర కుల జనగణన జరగాలి, అదేవిధంగా ఎవరెంతో వారికి అంత అనే నినాదంతో మరి అన్ని రంగాల్లో వాటాలు కేటాయించాలి, మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయాలి, బీసీల కొరకు మండల సిఫార్సులను అమలు చేయాలి, అదేవిధంగా రైతుల కొరకు కానివ్వండి, మహిళల కొరకు కానివ్వండి, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలను అందజేయాలి అని అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్స్ పెట్టాం. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థపై ఆవశ్యకతను పెంపొందించాలని లియాఫీ జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భూమిశెట్టి మార్కండేయులు అన్నారు. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ అనేది ప్రమాదకరంగా మారిందని, రక్షణ కవచం లాంటి ఇన్సూరెన్స్ వ్యవస్థపై జీఎస్టీని తొలగించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఈ సందర్భంగా వారు కోరారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా లియాఫీ జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భూమిశెట్టి మార్కండేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లియాఫీ సాధించిన విజయాలు, సాధించాల్సిన డిమాండ్స్, భవిష్యత్తు ప్రణాళికపై ఏజెంట్లతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగానికి ప్రమాదకరంగా మారిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. పాలసీదారులకు బోనస్ పెంచాలని, ఏజెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అన్నారు. తాము చేసే పనికి గుర్తింపునిస్తూ ఏజెంట్లకు వెల్ఫేర్ ఫండ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. సింగిల్ విండో సిస్టాన్ని అమలు చేయాలని అన్నారు. ఏజెంట్ మిత్రులకు సంవర్ధన పెన్షన్ స్కీమ్ మ్యాచింగ్ పునరుద్ధరణ చేయాలని అన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకే తాము బాధితాయుతంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లియాఫీ ఈసీ మెంబర్ మాజేటి రామచంద్ర, సౌత్ జోన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ శివనాగప్రసాద్, సీనియర్ డివిజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం డివిజన్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశంలో అనేకమైనటువంటి రిజల్యూషన్స్ను కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పాలసీదారులకి సంబంధించిన అంశం మీద ఎక్కువగా ఈ సమావేశంలో చర్చ కూడా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా జీఎస్టీ మీద తొలగించాలి, జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి, ఇది పాలసీదారులకి ఒక భద్రతను కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జీఎస్టీ ఉండకూడదని చెప్పేసి పార్లమెంటు సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో పార్లమెంట్లో మాట్లాడుతున్న సందర్భం. అదేవిధంగా ఇండియా కూటమి అనేది ఒక ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీస్ అందరూ కూడా బయటకు వచ్చేసి జీఎస్టీని హటావో, దేశకు పాలసీదారులకు బచావో ఓ స్లోగన్ కరెంగే. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీఎస్టీని పూర్తిగా తొలగించాలని మా లియాఫీ 2924 తరఫున కూడా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లియాఫీ తరఫున జీఎస్టీని పూర్తిగా తొలగించండి, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ బాగా జరుగుతుంది. ఇంకా ఇండియాలో రూరల్ పీపుల్కి జీఎస్టీ అనేది తెలియక మాకు ఎక్కువగా ప్రీమియమ్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి రూరల్ పీపుల్ పల్లె ప్రజలు అనుకున్న సందర్భంగా జీఎస్టీని తొలగించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్టర్ గారు కూడా దీని మీదట జీఎస్టీని రక్షణ కల్పించే
రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జిఎస్టీని తొలగించాలి అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని అన్నింటిలో కూడా పరిగణలో తీసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా జిఎస్టీని తొలగించి ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దోహదం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బెన్ సర్కిల్ ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు కాలనీ ఉండటం, తాను ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. త్వరలో ఈ కాలనీకి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కాలనీ వాసులతో మాట్లాడిస్తానని ఆయన అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ బెన్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పనితీరు మెచ్చి ఈ కాలనీకి ఆయన పేరును పెట్టుకోవటం గర్వకారణమని అన్నారు. విజయవాడ నడిబొడ్డున కాలనీ ఉండటం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాలనీలోని ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి మద్దతుగా నిలిచారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కాలనీ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడిస్తానని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అనేది ఒకటి ఉందంటే మాకందరికి గర్వకారణం. నేను మరింత గర్వపడేది అది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం, అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నారా ఇవాళ నిన్న పెట్టిన కాలనీ కాదు ఇది. ఎప్పుడూ 20 సంవత్సరాల నాడు పెట్టిన కాలనీ. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో, ఆయన విజనరీ అని, ఆయన సమర్థవంతుడని, అలాంటి వ్యక్తి పేరు పెట్టుకోవడం మాకు గర్వకారణం. అభివృద్ధి పెట్టుకున్నారు. సో ఆ కాలనీకి ఈ విజయం సాధించిన సందర్భంగా మీరు ఆ కాలనీకి రావటం, ఇక్కడ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయం, ఆయన సంకల్పం, ఆయన మండు టెండలో రోజుకు 5 సమావేశాల్లో ఒక్కొక్క సమావేశం ఒక్కొక్క వేదిక మీద గంట సేపు చొప్పున 5 గంటలు ప్రసంగించిన విధానం, కనీసం అంత ఎండలో చొక్క నీరు కూడా తాకుండా మాట్లాడిన విధానం, ఆయన ఎంత బలమైన సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువశక్తిని పెంపొందించాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడటమే కాకుండా రాష్ట్రంలో ఆదాయ అభివృద్ధి కూడా ఎక్కువ పొందుతుందని ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కాలనీకి రావడం, వాళ్ళందరూ కూడా నన్ను గౌరవించి నన్ను సత్కరించడం ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆయన అడుగు ఈ కాలనీలో పెట్టించాలనేది ఇక్కడ అందరి యొక్క అభిష్టం. నేను కూడా చాలా పొరపాటు చేశాను. ఈ పాటికి ఆయన తీసుకొచ్చి ఆయన మీద ఎంత ప్రేమతో ఈ కాలనీ వాసులు ఆయన పేరు పెట్టున్నారో ఒకసారి ఆయనకి చూపించలేకపోయాను. ఖచ్చితంగా వీలైన తొందరలో వారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక పుష్పగుచ్చం ఇచ్చే అవకాశం ఈ కాలనీ వాసులు కల్పించాలనేది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ప్రధానంగా వీరు కోరిన మాకు కృష్ణా నది వాటర్ కావాలి అనుకుంది. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్, కృష్ణా ట్రీట్మెంట్ 70 కోట్లతో ఏర్పాటు చేయబడుతూ ఉంది అతి సమీపంలో. అది పూర్తవగానే ఖచ్చితంగా కృష్ణా వాటర్ వద్దన్నా కూడా కృష్ణా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 43 లక్షల ప్రభుత్వ నిధులు గ్రాంట్ అయితే గ్రామంలో ప్రజలు 9 లక్షల మేర చందాలు వేసుకుని పంచాయతీ కార్యాలయం భవనాలను నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. పంచాయతీ కార్యాలయ స్థల దాతలు కొలి రాజాబాబు, బసవ పూర్ణయ్య గారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఊరికి మంచి చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడే పంచాయతీ కార్యాలయానికి స్థలాన్ని ఆ రోజుల్లోనే దానం ఇచ్చిన వారిని నేటితరం యువత మరియు రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన సముదాయాలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవం చేశారు. గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వర, పురుషోత్తంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ మాదాల రోహిణి, పంచాయతీ కార్యదర్శి కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవానికి పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఫైర్ స్టేషన్ బిల్డింగ్, ప్రైమరీ హెల్త్ కేర్ బిల్డింగ్, పోలీస్ అవుట్ పోస్ట్ బిల్డింగ్ పనులు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని,
5,000 ఎకరాలు ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేవలం 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. 1,350 ఎకరాల్లోపు ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ను విస్తీర్ణ అంతర్జాతీయ టెర్మినల్ పనులు సంవత్సరాలు తరబడి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిధులు, డబ్బులు ఉన్న కాంట్రాక్టర్లు, ఎయిర్పోర్ట్ సిబ్బంది సైతం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే 9 నెలల్లో అంతర్జాతీయ టెర్మినల్ పనులు పూర్తి చేస్తామని, టెర్మినల్ పనులు 9 నెలల్లో పూర్తి కాకపోతే సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వేగవంతంగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో గన్నవరం మరో హైదరాబాద్ గచ్చిబౌలిలాగా తయారవుతుందని, మలవలి పారిశ్రామిక వాడ ఈ రాష్ట్రానికి తలమానికం కాబోతుందని భరోసా ఇచ్చారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనకున్న దాంట్లో సమాజానికి ఎంతో కొంత చేయాలని వాళ్ళ వారసులను అభినందిస్తూ అలా భావితరాలని మనం గత తరాలను స్మరించుకుంటేనే భావితరాలు మన గురించి మాట్లాడుకుంటాయి. దాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఈ సచివాలయం ఓపెనింగ్ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సర్పంచ్ గారిని కూడా అభినందిస్తూ ఈ ఊరి నుంచి బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేదండి. అందుకని రైల్వే స్టేషన్ కూడా అప్పుడు ఎట్లా కష్టపడి రైల్వే స్టేషన్ కూడా తీసుకొచ్చారండి ఆ టైంలో. తర్వాత రోడ్లు వేయించుకున్నారండి. రోడ్లు కూడా అయితే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాకు అశోక్ లేలాండ్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది. అది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పుకోలేదు. మలవలి పారిశ్రామిక కారిడార్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే ఫైర్ స్టేషన్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ ఒక 10-15 రోజుల్లో వీటన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీఐసి దగ్గర నిధులు ఉన్నాయి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్తో కానీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్తో కానీ మాట్లాడిన పరిస్థితి. కేవలం 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాల్లో నిర్మిస్తే 1,350 ఎకరాలు మాత్రమే మన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రాబోయే 9 నెలల కాలంలో ఎట్టి పరిస్థితి పూర్తి చేయాలని చెప్పిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే 3 నెలల కాలంలో మళ్ళీ సమీక్ష చేసి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నిధులు ఉన్న పనులు కూడా లేట్ చేయడం చాలా బాధాకరం. నిధులు లేనప్పుడు సమస్య వేరు. అలాగే ఒక ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్ని గన్నవరం తీసుకొస్తానికి ట్రై చేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం మరో గచ్చిబౌలి అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. ట్రై చేస్తారు. నేను మళ్ళీ పనికిమాల రాజకీయాలు ఎవడన్నా అది చేస్తారని ఇది చేస్తారని పిచ్చివాళ్ళు అయితే దానికి మన సమాధానం చెప్పాలి. వాళ్ళ వక్రతగా వదిలేస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండటం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం, బందర్లో పోర్ట్ ఉండటం వల్ల మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రానికి తలమానికం అవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. అలాగే రాబోయే కాలంలో గన్నవరంలో కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పునర్వైభవం రానుందన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. రైతుల పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజం. పవిత్ర సంగమం వద్ద జరిగే జలహారతులను పునఃప్రారంభిస్తున్నానన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దుర్గగుడి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.